గడిచిన 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పాలక మండలిలో అవినీతి అక్రమాలకు అదుపు లేకుండా పోయిందని అన్నారు. టీటీడీ పవిత్రతను మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కేవలం 2 నెలల్లోనే 4 పాలక మండలి సమావేశాలు నిర్వహించి వివిధ పనుల పేరిట 1500 కోట్ల నిధులను విడుదల చేశారని అన్నారు. బలంగా ఉన్న గోవిందరాజ సత్రాలను కూలగొట్టి కొత్త వాటిని నిర్మించారని, వాటిని కూలగొట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అనవసరమైన చోట రోడ్లను నిర్మించి రహదారులను విస్తరించారని చెప్పారు. పాలక మండలి సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు కొమ్మక్కై శ్రీవారి సంపదను దోచుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేవస్థాన నిధులను ధర్మ ప్రచారానికి, భక్తుల సౌకర్యార్థం మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన ఉన్న ఇష్టానుసారంగా ఖర్చు చేశారన్నారు. అర్హత లేని వారిని పాలక మండలిలో నియమించారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల శ్రీవారి సంపదను దుర్వినియోగం చేసిందన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాలక మండలిపై విచారణ జరిపించాలని చంద్రబాబు, పవన్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి పనితీరులు వివాదంగా మారాయి. కానీ గత 6 నెలల కాలంగా ఆ వివాదాలు మరింత ఎక్కువయ్యాయి. ఏకంగా 2 నెలల కాలంలో టీటీడీకి సంబంధించిన నిధులు 1500 కోట్ల పైగా మంజూరు వివిధ పనుల కోసం విడుదల చేసిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో 2 నెలల్లో ఇన్ని నిధులు ఏ విధంగా విడుదల చేస్తారంటూ బీజేపీ సీనియర్ నాయకుడు, తిరుమల టీటీడీ మీద టీటీడీ ఎప్పుడు పక్కదారిని బట్టిన ధర్మ పోరాటం చేస్తున్న స్థానిక నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో చాలాసార్లు మీరు టీటీడీ మీద అనేక వివాదాస్పద నిర్ణయాల మీద పోరాటం చేశారు. అయినా ఇది కొత్తగా మీరు మరో విషయం చెప్తున్నారు. 1500 కోట్లు 2 నెలల్లో ఏ విధంగా విడుదలయ్యాయి, దానికి దుర్వినియోగం అయ్యారని? తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఈ 5 సంవత్సరాలు తిరుమల శ్రీవారి సంపదను బూడిదలో పోసిన పన్నీరులాగా, మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేశారండి. నేను గతంలో శ్రీవారి భక్తుడిగా హైకోర్టుని ఆశ్రయించి 6 కేసులు వేశాను. 6 కేసుల్లో కూడా టీటీడీ అధికారులకు చెంప చెల్లుమనిపించింది. అయినా కూడా వీళ్ళకి కనువిప్పు కలగలేదండి. అంటే బరి తెగింపు. ధర్మారెడ్డి అనే ఒక అవినీతి అధికారిని 3వసారి జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండకు తీసుకొచ్చి తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నాడండి. భగవంతుడితో గేమ్స్ ఆడకూడదండి. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయనకి వేసే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది. వాటి జోలికి వెళ్ళొద్దండి అయ్యా అంటే ఆ రోజు అధికారంతో, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టానుసారంగా ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకొని దోచుకునేశారండి. టీటీడీ చరిత్రలో 2 నెలల్లో 4 బోర్డు మీటింగ్ సమావేశాలు పెట్టారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే బోర్డు సమావేశంలో సామాన్య భక్తులకి, శ్రీవారికి ఉత్సవాలు ఏదైనా ఉంటే అత్యవసరంగా నిర్ణయాలు తీసుకునేదానికి బోర్డు సమావేశాలు పెడతారు. అంతే తప్ప వీళ్ళు కేవలం టెండర్ల కోసము, వీళ్ళు పన్నుల కమిషన్ల కోసము ఇష్టానుసారంగా అండి. ముడి సరుకుల కొనుగోళ్లలో కమిషను, తిరుమల శ్రీవారి సేవా టికెట్లు అమ్మేదానిలో సినిమా టికెట్లలాగా బ్లాక్లు అమ్ముకొని దండుకున్నారు. ఈరోజు ఏకంగా టీటీడీ ఇంజనీరింగ్ కేర్ ఆఫ్ కుంభకోణాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందండి. భారీ అవినీతి టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగింది. ఎందుకంటే గతంలో 200 కోట్లు ఇస్తేనే సాంబశివరావు గారు, అంతకుముందు ఈవోలు ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళు 200 కోట్లు మంజూరు చేస్తే మిగిలిపోయేది ఇంజనీరింగ్ బడ్జెట్లో. అలాంటిది ఈరోజు ఏకంగా 200 కోట్ల నుంచి 1500 కోట్లకి 2 నెలల్లో మీరు టెండర్లు పిలిచేసి మీ ఇష్టానుసారంగా, అంటే అనవసరంగా అండి, ఎక్కడ అవసరానికి ఇచ్చి ఈరోజు స్విమ్స్లో 200 కోట్ల రూపాయలు మీరు టెండర్లు పిలిచారు రెనోవేషన్కి. అదేవిధంగా ఆడున్నటువంటి బిల్డింగ్స్ని రెనోవేషన్ చేస్తామని ఆడ బ్రహ్మాండమైన టైల్స్ ఉన్నాయి. టైల్స్ పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఎవడు సర్టిఫై చేశాడు అది పనికిరాదని చెప్పని. అదేవిధంగా గోవిందరాజు సత్రాలు 600 కోట్లు. 2వ సత్రము, ఉన్నటువంటి 3వ సత్రము బ్రహ్మాండంగా సామాన్య భక్తులకి విడిది కల్పించే సత్రాలండి అవి. ఈరోజు దాన్ని డెమాలిష్ చేయాలంటే టీటీడీ చీఫ్ ఇంజనీర్ పైన అధికారులను, ఎవరైతే ఇంజనీరింగ్ చీఫ్ ఉంటారో, టెక్నికల్ అడ్వైజర్స్ ఉంటారో, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అయ్యా ఈ బిల్డింగ్ పనికిరాదు అని వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా సర్టిఫై చేశాడండి? సర్టిఫై చేసింది అడగలేదు మీరు ఎవరిని. ఇష్టానుసారంగా 600 కోట్లకి టెండర్లు బిల్ చేసి 10% కమిషన్ దండుకునేసి నిర్దాక్షిణ్యంగా
రాత్రికి రాత్రి అండి. టీటీడీ చరిత్రలో ఈరోజు ఒక టెండర్ జరిగితే మినిమం 2 నెలలు పడుతుంది అగ్రిమెంట్ అయ్యేది. 15 రోజుల లోపలనే పని పూర్తి చేసుకునేసి మీరు డెమాలిష్ చేసి కమిషన్లు దండుకున్నారు. దీనిలో ప్రధాన సూత్రధారులు టీటీడీ పాలక మండలి, ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నాడో అధర్మారెడ్డి, అతను టీటీడీ చీఫ్ ఇంజనీరు, టెక్నికల్ ఇంజనీరింగ్ అడ్వైజర్, అదేవిధంగా వీళ్ళందరికీ మూల కారకుడు కర్త కర్మ క్రియ ఎఫ్ఏ అండ్ సిఏఓ, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఓ బాలాజీ. అతనికి అర్హత లేదండి. అతను అర్హత లేని వ్యక్తిని మీరు అడ్డం పెట్టుకొని స్వామివారి సంపదను కొల్లగొట్టేశారు. కాబట్టి దీని మీద నేను సాక్ష్యాధారాలతో సహా సిఐడి వాళ్ళకి అందరికీ పంపించాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ తరఫున మేము కలుస్తున్నాము. మా హైకమాండ్ పెద్దలందరికీ కూడా ఈ పేపర్లు పంపించాము. ఎందుకంటే ధర్మో రక్షిత రక్షిత, స్వామివారి సొమ్మును కాపాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ 5 సంవత్సరాల్లో దారి దోపిడీ దొంగల్లాగా ఏ విధంగా శ్రీవారి సంపదను కొల్లగొట్టారో ఖచ్చితంగా ధర్మారెడ్డిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి అతని దగ్గర రికవరీ చేయించే బాధ్యతని శ్రీవారి భక్తుడిగా మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. శ్రీనివాస మంగాపురం రోడ్డు ఏదైతే పక్కన బైపాస్ రోడ్డు ఉంది, అక్కడ నుంచి శ్రీనివాస్ చెర్లోపల్లి నుంచి బైపాస్ రోడ్డు మార్గాన శ్రీనివాస మంగాపురానికి వెళ్ళడానికి రహదారి 4 లైన్ల వరుస రహదారి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరోసారి అక్కడ 70 కోట్లతో రహదారి ఏర్పాటు. ఇది కేవలం ఆ చంద్రగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కమిషన్ల కోసము ఆ ప్రాంతంలో ఉండే రైతుల్ని ఇబ్బంది పెట్టి అనవసరమైన రోడ్డు అండి అది. ఇప్పుడు తిరుమల కొండకు వెళ్ళాలంటే బైపాస్ రోడ్లు ఉన్నాయి. బైపాస్ రోడ్లలో వచ్చేవాళ్ళు చెర్లోపల్లి మధ్యలో వేశారు. నేను ఒకటి అడుగుతున్నా, రేపు ఆడ ఎవరైతే భూములు ఇచ్చినారో ఆ రోడ్ల కోసం వాళ్ళకి టీడీఆర్ బాండ్లు టీటీడీ ఎట్లా ఇస్తుందండి? టీటీడీ చరిత్రలో టీడీఆర్ బాండ్లు ఇవ్వాలనే చట్టం ఎక్కడ లేదు. అదేం గవర్నమెంట్ కాదు, అటానమస్ బాడీ. నువ్వు మున్సిపాలిటీలో దొంగతనంగా ఇష్టానుసారంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా ఇచ్చేసి అమ్ముకొని 2000 కోట్ల స్కామ్ త్వరలో 2-3 రోజుల్లో బయటకు వస్తుంది. అది కూడా అవన్నీ కూడా తనకలాడిపోతా అంటే ఈరోజు ఎంక్వైరీలు స్టార్ట్ కాబోతున్నాయి. అట్లాంటిది టీటీడీ రోడ్లు వేసేసి మీరు ఈరోజు భూములు కోల్పోయిన వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఎవడిస్తాడండి? ఎమ్మెల్యే ఇస్తాడా లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా? ఈరోజు అందుకే వాళ్ళు కోర్టును ఆశ్రయించారు, అది నిలిచిపోయింది. ఇప్పుడు ఆడ కోట్లాది రూపాయలు శ్రీవారి డబ్బెత్తుకొని పోయి సగం రోడ్డు వదిలేశారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్టు వెంకటేశ్వర స్వామి హుండీలో చేయి పెట్టేసి అధికారం ఉంది కదా అని అహంకారంతో ఎమ్మెల్యేలంతా బరి తెగించి ఈరోజు స్వామివారి సంపదను కర్పూర హారతిలాగా కరిగించేశారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంకటేశ్వర స్వామి భూస్థాపితం చేసేసాడండి. ఇంకా జీవితంలో కోలుకోనీయకుండా దెబ్బ కొట్టాడు. ఇప్పటికన్నా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎవడైతే ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్గా పనిచేసి స్వామివారి సంపదను కొల్లగొట్టారో వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ ఆస్తులు జప్తు చేసి సిబిఐ విచారణ జరిపించి స్వామివారి సంపదను స్వామివారి అకౌంట్లో జమ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రిటైర్డ్ అయిన వ్యక్తులు ఎస్టేట్ ఆఫీసర్గా కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వైట్ ఎలిఫెంట్గా, తెల్ల ఏనుగులాగా మార్చేశారండి ఈ 5 సంవత్సరాల్లో. ఎక్కడ ఏ అధికారంలో ఉండి రిటైర్ అయిపోయినా వాడు కొలపోడు ఉంటే చాలు తీసుకొచ్చి తెల్ల ఏనుగులాగా టీటీడీలో కూర్చోబెట్టేసి వాడికి వాహనము, బంగళా, జీతము. వాడు రాగినయ్యా పైసాకు పనికిరాడండి. ఊరికి ఆడ కూర్చొని దర్శనాలు చేసుకుంటా ఒక పిఆర్ఓ లైజన్ లాగా వైట్ కాలర్ దళారీలాగా ఈరోజు రిటైర్ అయిన వాళ్ళంతా కూడా తుడాలో కానీ టీటీడీలో కానీ ఎవడు సొత్తు అండి? మున్సిపాలిటీలో కానీ మా సొత్తు, ప్రజల సొత్తు, పన్నులు కట్టే సొత్తు, స్వామివారికి ఉండీలేసే కానుకలతో మీ ఇష్టానుసారంగా మీ బంధువుల్ని, మీ పార్టీకి పనిచేసిన కార్యకర్తలంతా తీసుకొచ్చేసి డిప్యుటేషన్ మీద అంటారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించామంటారు. ఎవడి సొత్తు ఎవడికి జీతాలు ఇస్తారండి? వాళ్ళందరూ ఎవరైతే పదవీ విరమణ చేసి ఈరోజు తెల్ల ఏనుగుల్లా ఈ ప్రభుత్వ శాఖల్లో టీటీడీలో కూర్చొని ఉన్నారో వాళ్ళని మర్యాదపూర్వకంగా ఈరోజు నేను వెళ్ళిపోమని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి. మొత్తం మీద ఎంత అవినీతి జరిగి ఉంటుందని భావిస్తున్నారు ఈ 5 సంవత్సరాలకు? దాదాపు 1000 కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరిగింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ 5 సంవత్సరాలలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చైర్మన్లుగా ఎన్ని పాలక మండలి సమావేశాలు జరిగాయి, ఎన్ని అజెండాలు పెట్టారు, టేబుల్ అజెండా కింద ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు మంజూరు చేశారన్న దాని మీద కనీసం టీటీడీ వెబ్సైట్లో కూడా పెట్టకుండా మీరు ఈరోజు భక్తుల్ని మోసం చేశారు. నేను ఒకటే చెప్తున్నా, పదే హెచ్చరించిన, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు హైకోర్టులో తప్పించుకోవచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో తప్పించుకోలేరని చెప్పి హెచ్చరించిన ఈరోజు అదే జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ 5 సంవత్సరాల్లో టేబుల్ అజెండా కింద ధర్మకర్తల మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు బయటకు తీసి ఒక కమిటీని వేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఈరోజు శ్రీవారి సేవకులుగా వాటన్నిటి కూడా బయటపెట్టి భక్తులకు తెలిసేలా చేసి దాన్ని వెంటనే రికవరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. 2 కోట్ల రూపాయలు ఏదైతే కోర్టుకు కట్టారో ఆ పింక్ డైమండ్ కేసు విషయంలో గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు
పరువు నష్టం దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ డబ్బులు వెనక్కి వచ్చింటాయా లేకపోతే అవి టీటీ బ్యాంక్ అకౌంట్లోనే కోర్టు అకౌంట్లో ఆ రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలని చెప్పని లేని డైమండ్ని పింక్ డైమండ్ పోయిందని చెప్పేసి ఈరోజు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానంగా విజయసాయిరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఆ రోజు అభియోగం చేసినారని చెప్పి 2 కోట్ల రూపాయలు తీసుకొని పోయి స్వామివారి డబ్బుని ఇక్కడ తిరుపతి కోర్టులో మీరు డెఫర్మేషన్ కింద కట్టేశారు, ఫీజు కింద. 2018 నుంచి ఆ 2 కోట్ల రూపాయలు మురిగిపోతుంది. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, వెంటనే ధర్మారెడ్డిని ప్రాసిక్యూట్ చేయండి, విజయసాయిరెడ్డి ఎక్కడున్నాడో పట్టుకోరండి. 100 కోట్ల రూపాయలు మీరు పరువు నష్టం వేశారు. ఆ పరువు టీటీడీకి పరువు పోయింది కాబట్టి వాళ్ళ దగ్గర రికవరీ చేయించి స్వామివారి సంపద ఏదైతే 2 కోట్ల రూపాయలు మీరు డెఫర్మేషన్ ఫీజు కింద కోర్టులో కట్టారో దాన్ని వెంటనే టీటీడీ ఖాతాలోకి జమ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. టీటీడీ తరఫున సుబ్రహ్మణ్యం స్వామి మరో కొత్త కేసు వేశాడు ఒక మీడియా పత్రిక మీద. అదేవిధంగా టీటీడీని తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిస్తుంది అనే విషయం. దీనికి సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక విమానాలు, కోర్టు ఫీజులు ఇవన్నీ ఉన్నాయి. దీనికి విషయంలో ఈ కేసు ఉంటుందా పోతుంది? సుబ్రహ్మణ్య స్వామి గారు కేవలం రాజకీయ స్వలాభాల కోసం, ఆయన రాజ్యసభ సీటు కోసం టీటీడీని అడ్డంగా పెట్టుకొని బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలని వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వీళ్ళు తానా అంటూ వీళ్ళ సొత్తు కాదు కాబట్టి వెంకటేశ్వర స్వామి సొత్తుతో ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు, ఫీజులు అన్నీ ఇచ్చి ఒక పత్రిక మీద కేసు